हरे जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय मुक्तिनाथ जय जय मुक्तिनाथ जय मुक्तिनाथ जय जय मुक्तिनाथ जय मुक्तिनाथ भगवान के जय మరి తిరుపతి మెట్లెక్కినా ఇలా లేదు ఇక్కడ కొండ ఏటవాలుగా ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి సగం అడ్వెంచర్ అయితే పూర్తి చేసాం అవునా ఇంకా సగం మెట్లు ఉన్నాయి తంబిద్దామా ఒకసారి సగం మెట్లు తంబు అంకుల్ జీ మీరే తంబు ఇంకా సగం మెట్లు ఉన్నాయి లెట్ స్టార్ట్ ఏదో ఇంకా కొన్ని ఉంటాయి ఎన్నన్నా తెలియదుగా మనకి స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ మాట్లాడుతుంటేనే మీరు గమనించి ఉంటారు కదా ముక్తినాథ్ ఎక్కేటప్పుడు ఎంతగా ఆయాసపడుతున్నామో ఆక్సిజన్ లెవెల్స్ ఎంతగా పడిపోయాయో ఇదొక అడ్వెంచర్ మరి ఈ ముక్తినాథ్ వరకు మా ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోనైతే ఎవ్వరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అయిపోయిందా నిజంగా మిమ్మల్ని కూడా నేను అక్కడికి తీసుకువెళ్ళానా అన్నంత భ్రమలో అయితే ఉండిపోతారు అంత బాగా ఈ వీడియో అయితే ఉంటుంది ముక్తినాథ్ ప్రయాణం అంటేనే అదొక భయంకరమైనటువంటి థ్రిల్లింగ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే జీవితంలో మళ్ళీ మనం పునర్జన్మని పొందామా అన్నంత ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ వీడియోనైతే పూర్తిగా చూసేయండి భయంకరమైనటువంటి హిమాలయ పర్వతాలు లోయల్లో అలాగే భయంకరమైనటువంటి గండకీ నది తీర ప్రాంతంలో మా ప్రయాణం ఎలా సాగిందన్నది పూర్తిగా అయితే డీటెయిల్స్ షేర్ చేసేస్తాను పోఖ్రా నుండి అయితే మేము ముక్తినాథ్కి బయలుదేరుతున్నాము ఇలా వెళ్ళేటప్పుడు ఏసీ బస్సుల్లో వెళ్ళడం అస్సలు వీలు పడదు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఘాట్ రోడ్లు చాలా ఇరుకైన రోడ్లు కాబట్టి మేము 30 మెంబర్స్కి ఒక బస్ చొప్పున మా అడ్వెంచర్ని అయితే స్టార్ట్ చేసాం ఇలా పోఖ్రా నగరానికి అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ పోఖ్రా నగరాన్ని దాటుతున్నప్పుడైతే ఆకాశంలో ఇలా తెల్లటి మేఘాలు అయితే కనిపించాయి కానీ కాస్త జూమ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది కైలాష్ పర్వతం ఎంత హైట్లో ఎంత బాగా మనకి క్లియర్గా కనబడుతుందో ఈ వీడియోలో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మేము ఫస్ట్ చూడగానే వీటిని మేఘాలే కమ్మేసాయేమో అనుకున్నాము బస్ డ్రైవర్ మాకు చెప్పేంత వరకు తెలియలా అది మంచు పర్వతం అని చెప్పి ఇలా మేము జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడైతే బస్సులో ముక్తినాథ్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత భయం ఉంటుంది కదా ఇక మేము గోవిందనామాలు చదవడం అయితే స్టార్ట్ చేసేసాము కొంచెం ధైర్యం కోసం పోఖ్రా నుండి ముక్తినాథ్ వరకు 170 కిలోమీటర్ల దూరం కానీ మనకి ఈ ఘాట్ రోడ్డుల్లో ఈ భయంకరమైనటువంటి రోడ్డుల్లో ప్రయాణం చేయాలి అని అంటే దగ్గరగా 8 గంటలైతే తీసుకుంటుంది అదే కొంచెం ఫాస్ట్గా వస్తే గనక 6 గంటలు సరిపోతుంది మన తిరుపతి కొండ అంటేనే 7 కొండలు ఎక్కితేనే అంత ఎక్స్పీరియన్స్ అయితే ఇది దగ్గరగా మనం 800 కొండల పైనే దాటుకుంటూ ముక్తినాథ్ని అయితే చేరుకోవాలి ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రతి మలుపు ప్రతి కొండ ప్రతి లోయ మనిషి తన ముందు ప్రకృతి ముందు ఎంత చిన్నవాడో మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది ఇక మరి మేము ఉదయం పోఖ్రా నుండి బయలుదేరిన తర్వాత క్రమక్రమంగా మా బస్సు హిమాలయాల పర్వతాల మధ్యలోకి అయితే ప్రవేశిస్తుంది మొదట్లో సాధారణంగా కనిపించినటువంటి ఈ రహదారి కాసేపటికే తన విశ్వరూపాన్ని అయితే చూపించింది ఒకవైపు ఆకాశాన్ని తాకే పర్వతాలు మరొక వైపు కిందికి చూస్తే గుండె ఆగిపోయేంత లోతైన లోయలు ఆ లోయల మధ్యలో ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్నటువంటి గండకీ నది ప్రకృతి అందంగా కనిపించిన ప్రయాణికుల గుండెల్లో మాత్రం భయాన్ని నింపేటువంటి దృశ్యాలు అనేకమైనటువంటివి ఈ ముక్తినాథ్ ప్రయాణంలో ఉన్నాయి
ఇలా హిమాలయాల పర్వతాల్లో 3-4 గంటలు ప్రయాణించిన తర్వాత మగ్డీ జిల్లాలోని పవిత్రమైనటువంటి గాలేశ్వర్ ధామ్ అనేటువంటి దేవాలయాన్ని సందర్శించాం. కాళీగండకీ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివక్షేత్రం 108 శివలింగాలు, జలనారాయణ స్వామి దర్శనం, శాలిగ్రామ మహిమలతో భక్తుల్ని చాలా బాగా అయితే ఆకట్టుకుంటుంది. ముక్తినాథ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళు మార్గం మధ్యలో తప్పక దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం అయితే కాళీగండకీ నది ఒడ్డున లోయ ప్రాంతంలాగా కింద భాగంలో అయితే ఉంటుంది. మనం మెట్లు దిగి ఇలా కిందకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్తే అందమైనటువంటి ఈ గాలేశ్వర్ దేవాలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం చుట్టుపక్కల అంతా కూడా కొండరాళ్లన్నీ నునుపు తేలిపోయి షూటింగ్ స్పాట్లకు కానీ ఫోటో స్పాట్లకు కానీ చాలా బాగా అయితే బాగుంటుంది. నేపాల్లో వాళ్ళ అధికారిక క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం అయితే 2083వ సంవత్సరం నడుస్తుంది. అందుకు మీకు ప్రూఫ్గా నేనైతే ఈ వీడియోని చూపిస్తున్నాను, చూడండి. టెంపుల్లోకి అడుగుపెట్టిన వెంటనే 2082లో ఇది కన్స్ట్రక్షన్ అయినట్టు ఇక్కడ శిలాశాసనం అయితే ఉంది. ఆలయం ఎదురుగా కనిపించే ఈ 2 నంది విగ్రహాలు మరొక ప్రధాన ఆకర్షణ. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపైన వివిధ ప్రదేశాల్లో పడినప్పుడు ఆమె కంఠభాగం ఈ ప్రాంతంలో పడిందని చెప్తారు. అందువలనే ఈ స్థలానికి గాలేశ్వర్ అనే పేరు వచ్చిందని చెప్పి స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే జలనారాయణ స్వామి. నీటిలో శేషశయ్య పైన విశ్రమిస్తున్న మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని దర్శించడం ఎంతో అరుదైన అనుభూతి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకే క్షేత్రంలో శైవ వైష్ణవ సాంప్రదాయాల కలయిక కనిపించడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ప్రాంతం గుండా ప్రవహించే కాళీగండకీ నది శాలిగ్రామాలకు ప్రసిద్ధి. హిందూ సాంప్రదాయంలో శాలిగ్రామాలను మహావిష్ణువు స్వరూపంగా అయితే పూజిస్తారు. అలాగే ఇక్కడ మరొక ఆకర్షణ 108 శివలింగాలు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే వరుసగా కనిపించే 108 శివలింగాలు భక్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఈ శివలింగాలకు జలాభిషేకం చేయడం అంటే ఎంతో పుణ్యప్రదంగా అయితే భావిస్తారు. ఇక్కడ మేమైతే శివలింగాల చుట్టూ కూడా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని పరమేశ్వరుని జలనారాయణని కూడా దర్శించుకుని అయితే బయటికి వచ్చాము. ఇక్కడ శివలింగాలను చూస్తుంటే ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించారా అనిపించింది. అంతగా అయితే శివలింగాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఆలయం దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మాకు ఇంటి ముందు పెంచుకునే చెట్లు కనిపించాయి. హైబ్రిడ్ జాతి రకాలు ఇవన్నీ. ఇక ఘాట్ రోడ్లోకి అయితే మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. ఇక్కడ రోడ్ల ప్రత్యేకత ఏంటి అనంటే ప్రతి కొన్ని నిమిషాలకి ఒక హెయిర్ పిన్ బెండ్ అనేది వస్తుంది. ఒక మలుపు తిరిగితే మరొక మలుపు, అది ముగిసేలోపే మరొక మలుపు. కొన్ని చోట్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా మనకి కనిపించవు. అంత కేర్ఫుల్గా అయితే ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేయాలి. ఇలా వర్షం పడినప్పుడైతే ఘాట్ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుంది. వెహికల్స్ స్కిడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కువగా యాత్రికులైతే జీప్స్ని, తక్కువ మెంబర్స్ పట్టేటువంటి చిన్న బస్సుల్ని, కార్స్ని మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బంది ఉండదని చెప్పి అలా ఫాలో అవుతారు. చూడండి, ఎదురుగా ఏవైనా వాహనాలు వస్తే మాత్రం అక్కడ మనం కాసేపు ట్రాఫిక్లో అయితే ఇరుక్కోవాల్సిందే. ఇక్కడ ఉన్న రోడ్లు ఇంత ఇరుకుగా ఉండడంతో ఒక్క క్షణం పొరపాటు జరిగిన పరిస్థితి ఎలా ఉంటుందన్నది మీరే ఒక్కసారి ఊహించుకోండి. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో మా ప్రయాణం అయితే ఒక అడ్వెంచర్ లాగానే సాగుతుంది అని చెప్పొచ్చు.
ఈ హిమాలయాల్లో ప్రయాణిస్తుంటే జలపాతాలకైతే అసలు లెక్కే లేదు. చిన్న చిన్న వాటి దగ్గర నుంచి ఎంతో ఎత్తులో ఉన్న జలపాతాల వరకు మనల్ని ఎంతో బాగా కనువిందు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కిటికీలో నుంచి బయటికి చూస్తే కింద ఉన్నటువంటి లోయలు, ప్రవహిస్తున్న నది, దూరంగా కనిపిస్తున్న పర్వతాలు ఇవన్నీ కలిసి మనిషి జీవితం ఎంత చిన్నదో మనకైతే గుర్తు చేస్తాయి. మేమైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ పక్కన ఉండేటువంటి సీట్లోనే కూర్చున్నాము. వీడియోస్ తీయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని. కానీ డ్రైవింగ్ నాలాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అంత బాగా జర్నీని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక మలుపు తిరిగేలోపు మరొక మలుపు, ఆ మలుపు పూర్తవుతుంది అనేలోపు ఈ విధంగా జలపాతాలు మనల్ని కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే ముక్తినాథ్కి వెళ్ళేటువంటి డ్రైవర్స్ కూడా ఎంతో ఎక్స్పర్ట్స్ని మాత్రమే పెడుతూ ఉంటారు. ఒక్క క్షణం అటు ఇటు అయినా జీవితమే తలకిందులైపోతుంది కదా, అందుకని. ఈ ఘాట్ రోడ్స్లో ఎక్కువగా కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉండడం, ఎప్పుడు రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్స్పర్ట్స్ వంటి డ్రైవర్లను మాత్రమే పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా కొంచెం తక్కువగానే జరుగుతూ ఉంటాయి. పర్టికులర్ సీజన్ టైంలో మాత్రమే ముక్తినాథ్ ప్రయాణానికి మనం శ్రీకారం చుట్టడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మీరు చూడబోయే టర్నింగ్ పాయింట్ అయితే మనకి గూగుల్లో ఎప్పుడు కనపడుతుందండి. ఈ కొండ విరిగి మీద పడిపోతుందేమో అన్నంతగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండే రహదారి కూడా చాలా చాలా నేరోగా ఉంటుంది. ఒకే ఒక వెహికల్ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఆ వెహికల్ వెళితే ఎదురుగా ఇంకో వెహికల్ రాలేదు. చూసారా, కొండ మన మీద పడిపోతుందేమో ఏ క్షణంలో అయినా అన్నట్టుగా కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి విండోల నుంచి చూస్తే ఏమాత్రం ప్రయాణం అటు ఇటుగైనా గండకీ నదిలో పడిపోవడం ఖాయం. భయంకరమైనటువంటి ఈ లోయలు మేము వెళ్తున్నప్పుడైతే ఇలా వెహికల్స్ అడ్డొచ్చినప్పుడు అవి వెనక్కి వెళ్తూ దారివ్వడం అయితే జరిగింది. ఇంత భయంకరమైనటువంటి ఘాట్ రోడ్ ప్లేస్ని ముక్తినాథ్ టోటల్ ప్రయాణంలో మనమైతే చూడం. అంత డేంజరస్ స్పాట్ ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ మలుపుల్ని దాటుతున్నప్పుడు మాకు మాత్రం ఓం నమో నారాయణాయ గోవింద నామస్మరణ మాకు ధైర్యాన్ని అయితే నింపింది. ముక్తినాథ స్వామి దర్శనం కోసం చేస్తున్న ప్రయాణం కాబట్టి ప్రతి కష్టాన్ని కూడా ఎంతో భక్తితో మేము అనుభవించాం. ప్రతి మార్గంలోనూ ఈ హిమాలయ పర్వత శ్రేణులు, వీటి మధ్య ప్రవహించేటువంటి నదులు, మేఘాల మధ్య దాగుడుమూతలాడుతున్నటువంటి శిఖరాలు. అంటే ఒక్కొక్క ప్లేస్లో అయితే మేఘానికి పర్వతానికి అస్సలు డిఫరెన్సే తెలీదు. ఇలాంటి డేంజరస్ మలుపుల్లో అయితే జీవితం పైన ఆశ వదిలేసుకోవాల్సిందే. అంతటి భయంకరమైనటువంటి ప్రయాణంలో అయితే ముక్తినాథ్కి చేరుకోబోతున్నాం. అంటే ఇవన్నీ కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవిక ప్రపంచంలోకి మేము వెళ్ళబోతున్నాం అనేటువంటి ఆలోచనే మాకెంతో థ్రిల్లింగ్గా, అడ్వెంచర్గా అయితే అనిపిస్తుంది. ఇలా ట్రావెల్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే చాలా ఎత్తైన జలపాతం అయితే వచ్చింది. ఇక్కడ మంచి వీడియో స్పాట్, అలాగే షూటింగ్ స్పాట్, ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది అనేసరికి అన్ని బస్సుల వాళ్ళం కలిసి ఇక్కడైతే దిగేసాము.
ఈ జలపాతం అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఎంతో పైనుంచి అలా నీళ్లు కిందకి వస్తూ ఉంటాయి. ఎక్కడ పుడతాయో తెలీదు ఈ వాటర్, ఎక్కడి నుంచి ప్రవహిస్తాయో తెలీదు. గంగా నది కూడా ఈ విధంగానే హిమాలయాల్లో పుట్టింది అని చెప్తారు కదా. అసలు ఇక్కడ ప్రవహించే ప్రతి జలపాతం కూడా శివుడి జటాజూటం నుంచే వచ్చాయా అనేటువంటి భావన నాకైతే వచ్చేసింది. అలా ప్రయాణం చేస్తూ ఉండగా రారమ్మని మమ్మల్ని మంచు కొండలైతే ఊరిస్తున్నాయి. చివరికి 6:30 సాయంత్రం 6:30 టైంలో అయితే మేము ఈ విధంగా హిమాలయాల్లోకి అయితే అడుగుపెట్టాం. ఇక్కడైతే మాకు ఒక అద్భుతమే చోటు చేసుకుందండి. మీరు కూడా చూసేయండి. నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అవతారం స్వయంగా శివుడు నిలవై ఉన్న కైలాస పర్వతం పైన మాకు దర్శనమిస్తుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉగ్ర నరసింహస్వామి దర్శనం అయిందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో మంచి కూడా జరగాలి అని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. అందుకే మీకు దగ్గరగా జూమ్ చేసి మరీ చూపించాను. ఏంటి అప్పుడే వీడియో అయిపోయింది అనిపిస్తుందా? ఎన్నో భయానకమైనటువంటి మలుపులు, ఇరుకు రోడ్లు, లోయలు దాటుకొని చివరికి ముక్తినాథ్లోకి అయితే ఈ విధంగా ఎంటర్ అయిపోయాం. దూరంగా ఉన్నటువంటి కైలాస పర్వతాలు మంచుతో సూర్యకాంతుల్లో దగదగ మెరిసిపోతూ మాకు దర్శనాన్ని అయితే ఇచ్చేశాయి. చివరికి మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. జీవితం పైన ఒక కొత్త అవగాహనని, భగవంతుడి పైన మరింత విశ్వాసాన్ని, ప్రకృతి గొప్పతనాన్ని తెలియజేసే ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం మమ్మల్ని మరో లోకానికి అయితే తీసుకువెళ్ళింది. ఇక ముక్తినాథ్ చేరుకున్న తర్వాత మాకు జరిగినటువంటి దైవ దర్శనాన్ని, అక్కడ ఉన్నటువంటి విశేషాలని తర్వాత వీడియోలో అయితే మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. అంతవరకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. అలాగే నేపాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటి గురించి కూడా నేను లాంగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో రీసెంట్గానే అప్లోడ్ చేసి ఉన్నాను. తప్పకుండా వాచ్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.